అని కూడా చూడుర్రిట. ఏందిది? ఫార్ములా ఈ రేస్ పెడితే తప్పు, మిస్ వరల్డ్ పోటీలు పెడితే కరెక్టా? మిస్ వరల్డ్ పోటీలకు 54 కోట్ల, ఈ పోటీలతో ఉద్యోగాలు ఎలా వస్తాయి? రైతులు చనిపోతున్నా, పంటలు ఎండుతున్నా పట్టించుకోరా? 125 అడుగుల అంబేద్కర్ను బంధించారు. అంబేద్కర్ విగ్రహాన్ని టూరిజం కల్పించాలి అంటూ కూడా కేటీఆర్ చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ విషయం ఏంది అంటే ఒకసారి ఆలోచించాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 400 పైచిలకు మంది రైతులు చనిపోయారు, ఆటో డ్రైవర్లు చనిపోయారు, గురుకులాలలో విద్యార్థులు చనిపోయిన పరిస్థితి, దాంతోపాటు హైడ్రా బాధితులు చనిపోయారు కొంతమంది, దాంతోపాటు మూసీకి సంబంధించి అదే పరిస్థితి. ఇంతమంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వల్లకాడైతా ఉంటే ఓ పక్కన పంటలు ఎండిపోయి పంటకు నీళ్లు కావాలరా రామచంద్ర అంటే ఇయ్యలే. నిన్న మొన్నగొచ్చిన అకాల వర్షాలకు పూర్తి స్థాయిలో రైతుల పంటలు దెబ్బతిన్న పరిస్థితి కనబడుతుంది. మరి ఇవన్నీ జరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కనీసం నిమ్మకు నీరెత్తినట్టుగా ఎందుకు వివరిస్తున్నది అనేది ఒకసారి మీరే ఆలోచించండి. ఈ అందాల పోటీలతో తెలంగాణ రాష్ట్రానికి ఏమైనా ఉద్యోగాలు వస్తాయా, పెట్టుబడులు వస్తాయా, లేకపోతే ఏమైనా లాభాలు వస్తాయా? ఒకసారి మీరే ఆలోచించాలి తెలంగాణ ప్రాంత ప్రజలారా. ఈరోజు ఈ అందాల పోటీలు దేనికి సంకేతం? ఈ అందాల పోటీలు ఎవరి స్వార్థ కుటిల రాజకీయాలకు అవసరం? ఈ అందాల పోటీలతో తెలంగాణ రాష్ట్రానికి ఒరిగేదేంది? ఓ పక్కన రైతులు అల్లాడిపోతూ ఉంటే దానికి సంబంధించి కనీసం ఎవరు స్పందించిన దాఖలాలు కూడా లేదు. ఈ తెలంగాణలో ముఖ్యమంత్రి ఒక ఆయన ఉన్నాడు, మంత్రులు ఉన్నారు అని చెప్పుకోవడానికి కూడా సిగ్గైపోయే పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే రైతులందరూ కూడా అల్లాడిపోతుంటే కనీసం అక్కడ పట్టించుకున్న నాదుడే లేడండి. ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఇంకేం చూస్తాం చెప్పండి మీరే. ఫార్ములా ఈ రేస్ పెడితే తప్ప అంటే తప్ప అని కేటీఆర్ అడిగాను. మరి మిస్ వరల్డ్ పోటీలు పెడితే కరెక్టేనా? ఫార్ములా ఈ రేస్ పెట్టడం వల్ల పూర్తి స్థాయిలో ఏం జరిగింది? ఈరోజు మిస్ వరల్డ్ పోటీల వల్ల మనకు జరిగిన లాభం ఏందో ఒకసారి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయడం కాదు, వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి. అసలు ఈ మిస్ వరల్డ్తో వచ్చిన లాభం ఏంది, ఏం జరిగింది అనేది కూడా చూడాలి. ఇక దాంతోపాటుగా నేను అసెంబ్లీ సాక్షిగా